శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో కృష్ణార్జునులిద్దరూ కూడా అగ్ని యొక్క కోరిక మేరకు ఖాండవవన దహనానికి సహాయపడడానికి నిశ్చయించుకుని సహాయం చేస్తుంటే ఇంద్రుడికి కోపం వచ్చి దాని మీద బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టిని కురిపిస్తే ఆ వృష్టిని సైతము ఎదుర్కొని ఏ విధమైనటువంటి ఖాండవవన దహనానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కృష్ణార్జునులు చేస్తూ అక్కడి నుంచి ఒక్క ప్రాణి కూడా బయటికి వెళ్ళకుండా వాటిని సంహరిస్తూ ఆ విధంగా అగ్నికి అత్యంతము సహకరిస్తూ వాళ్ళు అలా చేస్తున్నారు. ఇంద్రుడికి చాలా క్రోధం వచ్చింది. వెంటనే రాళ్ల వర్షాన్ని కురిపించాడు. అవన్నీ కూడా అర్జునుడు ఎదుర్కొంటున్నాడు. అతడి యొక్క పరాక్రమాన్ని చూసేటప్పటికీ ఇంద్రుడికి చాలా ముచ్చట కూడా వేసింది. అయినప్పటికీ కూడా కోపించినటువంటి వాడే తను ఐరావతాన్ని ఎక్కి మరి వాళ్ళిద్దరి మీదకి కూడా యుద్ధానికి వచ్చాడు. వేగంగా వజ్రాయుధాన్ని తీసి దేవతలతో వీళ్ళిద్దరూ కూడా చచ్చారు ఇంకా అంటూ ఆయన వజ్రాయుధంతో యుద్ధాన్ని చేయడానికి వచ్చేటప్పటికీ దేవతలందరూ అత్యుత్సాహంతో ఆ ఇంద్రుడి వెనకాల అందరూ తమ తమ ఆయుధాలన్నింటినీ కూడా పైకి తీసి పట్టుకున్నారట. ఎలా పట్టుకున్నారా అంటే కాలదండం యమో రాజన్ గదాం చైవధనేశ్వర పాశాంశ్చ తత్ర వరుణ విచిత్రాంచ తథాశనిం. యముడు కాలదండాన్ని పట్టుకున్నట్ట, కుబేరుడు తన గదని పట్టుకున్నట్ట, వరుణుడు పాశాన్ని పట్టుకున్నట్ట, విచిత్రమైనటువంటి వజ్రాన్ని చేత్తో తీసేట. స్కంధ శక్తిం సమాధాయ తస్థౌ మేరురివాచల ఓషధీర్దీప్యమానాశ్చ జగృహాతే అశ్వినావపి. స్కంధుడు శక్తిని తీసుకుని వచ్చేట, మేరు పర్వతాలను నిశ్చలంగా నిలబడ్డాట. ఆయన అశ్విని దేవతను ప్రకాశించే ఓషధుల్ని గ్రహించేట. జగృహే చ ధనుర్దాత ముసలంతు జయస్తథా పర్వతంచాపి జగ్రాహ క్రుద్ధస్వష్ట్రా మహాబల. ధాత ధనుస్సును తీసుకున్నట్ట, జయుడు రోకల్ని తీసుకున్నట్ట. మహాబల సంపన్నుడైనటువంటి త్వష్ట ప్రజాపతి ఒక పర్వతాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చాట. అంశస్తు శక్తిం జగ్రాహ మృత్యుర్దేవ పరశ్వధం ప్రగృహ్య పరిఘం ఘోరం విచచారార్యమాపి. అంశుడు శక్తిని తీసుకున్నట, మృత్యుదేవత గంటగొడ్డల్ని తీసుకుని వచ్చిందట. అర్యముడు భయంకరమైనటువంటి పరిఘం తీసుకుని యుద్ధంలో సంచరించాట. మిత్రశ్చ క్షురపర్యంతం చక్రమాదాయతస్థిమాన్ పూషాభరాశ్చ సంక్రుద్ధ సవితా చభిషాంపతే ఆత్మకార్ముక నిస్త్రింషాః కృష్ణ పార్థవు ప్రదుద్రువు. మిత్రుడు ఏం చేసేటంటే వాడి అంచులు కలిగినటువంటి చక్రాన్ని గ్రహించి ఎదురొచ్చాట. పూషాభరుడు కోపించినటువంటి సవిత ధనుస్సుల్ని గ్రహించి కృష్ణార్జునుని ఎదుర్కొన్నారట. ఈ విధంగా దేవతలకి కృష్ణార్జునులకి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. దేవతలందరూ కూడా తమ శక్తిని అనుసరించి వాళ్ళ ఆయుధాలన్నీ తీసుకుని యుద్ధానికి వచ్చారట. రుద్రాశ్చ వసవశ్చైవ మరుతశ్చ మహాబలాః విశ్వే దేవాస్తథా సాధ్యాః దీప్యమానాః స్వతేజసా ఏతే చాన్యే చ బహవః దేవాస్తౌ పురుషోత్తమౌ కృష్ణ పార్థౌ జిఘాంసంతః ప్రతీయుర్వివిధాయుధాః. అలాగే రుద్రులు, వసువులు, బలసంపన్నమైనటువంటి వాయువులు, విశ్వేదేవులు, సాధ్యులు, ఇంకా ఇతరులైనటువంటి దేవతలు తమ తమ యొక్క తేజస్సుతో వెలిగిపోతూ ఆ కృష్ణార్జునుని సంహరించాలనే ఉద్దేశంతో వివిధములైనటువంటి ఆయుధాలను తీసుకుని ఉగ్రంగా వాళ్ళ మీద యుద్ధం చేయడానికి వచ్చారట. తత్ర అద్భుతాని అదృశ్యంత నిమిత్తాని మహాహవే యుగాంత సమరూపాణి భూత సమ్మోహనాని చ తథా దృష్ట్వా సుసంరబ్ధం శక్రం దేవై సహాచ్యుతౌ అభీతౌ యుధి దుర్ధర్షౌ తస్థతు సజ్జకార్ముకౌ. ఒక గొప్ప మహాసంగ్రామం జరుగుతోంది. అటువంటి ఆ మహాసంగ్రామంలో ప్రళయకాలంలో ప్రాణుల్ని మోహపరవశులను చేసేటువంటి అపశకునాలన్నీ కూడా గోచరించేట.
దేవతా సహితుడైనటువంటి ఇంద్రుడి యొక్క క్రోధాగ్నికి ఎంత మాత్రము భయపడనటువంటి కృష్ణార్జునుడు జయంపశక్యం కానటువంటి ధనుస్సులను దాచి వాళ్ళతోటి యుద్ధం చేస్తున్నట్ట. ఆగచ్చతః తతో దేవాన్ ఉభౌ యుద్ధ విశారదౌ వ్యతాడయేతాం సంక్రుద్ధౌ శరైర్వజ్రోపమైస్తదా. అనంతరం ఆ యుద్ధ విశారదులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా కోపించి వజ్ర సదృశాలైనటువంటి తమ బాణాలతో అక్కడ దేవతలందరినీ కూడా గాయపరిచేట. అసకృత్ భగ్న సంకల్పాః సురాశ్చ బహుశకృతాః భయాద్ రణం పరిత్యజ్య శక్రమేవాభిశిశ్రియుః. ఈ దేవతలు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అంత ప్రయత్నం చేసినప్పటికీ, అంతమంది దేవతలు కలిసినప్పటికీ, అన్ని ఆయుధాలు తీసుకుని ఉగ్రంగా పోరాడుతున్నప్పటికీ కూడా ఏమాత్రము వాళ్ళ యొక్క వాళ్ళకి ఏమాత్రము ఫలించలేదుట. భయంతో యుద్ధాన్ని విడిచి మళ్ళా ఇంద్రుడి దగ్గరికి వచ్చారట. ఏమిటయ్యా ఈ యుద్ధానికి అంతు లేదా, మనం ఏమైనా అసలు నెగ్గగలమా అంటూ వాళ్ళందరూ కూడా విషణ్ణ వదనంతో ఇంద్రుడి దగ్గరికి వచ్చారట. దృష్ట్వా నివారితాన్ దేవాన్ మాధవేన అర్జునేన చ ఆశ్చర్యమగమం తత్ర మునయో నభసి స్థితాః. ఆ కృష్ణార్జునులు ఈ దేవతల్ని నివారించడం అనేటువంటిది చూసి ఆకాశంలో ఉండేటువంటి ఋషులందరూ కూడా ఆశ్చర్యపోతేంటి, కృష్ణార్జునులకి ఎంత పరాక్రమమా, దేవతలందరినీ కూడా ఎదిరించారు అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారట. శక్రశ్చాపి తయోర్వీర్యం ఉపలభ్య సకృద్రణే బభూవ పరమ ప్రీతః భూయశ్చైతావయోధయత్. అయితే ఇంద్రుడు కూడా ఈ అర్జునుడి యొక్క పరాక్రమం చూసి లోపల మిక్కిలి ఆనందాన్ని పొందుతున్నట్టు. ఎందుకంటే తన పుత్రుడు ఇంత పరాక్రమశాలి అయి నన్నే ఎదుర్కొని యుద్ధంలో నిలవగలుగుతున్నాడు అనేటువంటి ఆనందం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినప్పటికీ దేవతల పక్షాన్ని యుద్ధం చేయాలి కాబట్టి అతడు యుద్ధంలో ఏమాత్రం వెరవకుండా అర్జునుడితో సమానంగా తాను కూడా యుద్ధం చేస్తున్నట్ట. ఆ దేవతలందరూ తన దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళని మళ్ళీ ఉత్సాహపరిచాడు. అంతే, ఆ వెంటనే మళ్ళీ తిరిగి వాళ్ళతోటి యుద్ధం చేయడం ప్రారంభించాడు. తతో అశ్మవర్షం సుమహత్ వ్యసృజత్ పాకశాసనః భూయయేవ తదా వీర్యం జిజ్ఞాసు సవ్యసాచినః. ఈ అర్జునుడి యొక్క పరాక్రమం ఏమిటో మనం తెలుసుకుందాం, అసలు చూద్దాం ఇతడి యొక్క శక్తి ఎటువంటిదో అని మళ్ళీ ఇంద్రుడు ఘోరమైనటువంటి రాళ్ల వర్షాన్ని కురిపించేట. తచ్చరైరర్జునో వర్షం ప్రతిజిఘ్నే అత్యమర్షితః విఫలం క్రియమాణం తత్సమవేక్ష శతక్రతుః భూయ సంవర్ధయామాస తద్వర్షం పాకశాసనః. అయితే అటువంటి ఘోరమైనటువంటి రాళ్ల వర్షాన్ని చూసినటువంటి అర్జునుడు అది సహించలేక తన బాణాల సహాయంతో ఆ రాళ్ల వర్షాన్నంతటినీ కూడా చెల్లాచెదురు చేసేసట. ఆ విఫలమైంది రాళ్ల వర్షం అంతా. అది చూసాడు ఇంద్రుడు. మంచి కోపించినటువంటి వాడై తన యొక్క ఈ రాళ్ల వర్షాన్ని ఇంకా ఉద్ధృతం చేసి కురిపించసాగేట. సో అస్మవర్షం మహావేగైః యుషుభిః పాకశాసనైః విలయం గమయామాస హర్షయన్ పితరం తథా. ఎన్ని రాళ్ళు అలా పడుతున్నాయో కుంభవృష్టిగా అసలు ఎవరు లక్ష్య పెట్టలేకపోతున్నారు. అలాగా అంత వేగంగా కురుస్తున్నాయట. అయితే అంత వేగంగా పడే ప్రతి రాయిని కూడా అక్కడి నుంచి దూరంగా చెల్లాచెదరు చేస్తూ తాను ఏమాత్రము ఎవ్వరూ గమనించలేని అత్యధికమైనటువంటి వేగంతో ఆ రాళ్లనన్నింటినీ కూడా అతను చెల్లాచెదురు చేస్తున్నాడు అర్జునుడు తన బాణాలతోటి. దాంతో ఇందులో ఎవరు వేగంగా వేస్తున్నారు అనేటువంటిది ఎవరు లక్ష్యం చేయలేకపోతున్నారట. సో అస్మవర్షం మహావేగైః ఇషుభిః పాకశాసినిః నిలవిలయం గమయామాస హర్షయన్ పితరం తథా. ఆ ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడు చూసి తండ్రికి ఇంకా సంతోషం కలిగించడం కోసమని వేగవంతమైనటువంటి బాణాలతో ఆ రాళ్ల వర్షాన్ని అంతటిని కూడా చెల్లాచెదురు చేసేట. తతముత్పాట్య పాణిభ్యాం మందరాత్ శిఖరం మహత్ సద్రుమం వ్యసృజ శక్రః జిఘాంసు పాండునందనం. ఆ తర్వాత ఇంకా అర్జునుడిని ఎట్లాగైనా సంహరించాలి అనేటువంటి కోపంతో ఇంద్రుడు స్వయంగా తన చేతులతోటే మందర పర్వత శిఖరాన్ని పెళ్లకించేట. పెళ్లకించి అది చెట్లతో సహా పెకలించి అర్జునుడి మీదకి విసిరి
విసిరేసేట. తతో అర్జునో వేగవద్భిః జ్వలితాగ్రైః అజిహ్మగైః శరైః విధ్వంసయామాస గిరేః శృంగం సహస్రధా. పెద్దదైనటువంటి ఆ మలయ పర్వతము శిఖరం మందర పర్వతం యొక్క శిఖరము అనేకములైనటువంటి వృక్షాలతో కలిసి అలా మీద పడిపోతుంది. ఆ పడిపోతున్నటువంటి ఆ పర్వత శిఖరాన్ని చూశాడు అర్జునుడు. వెంటనే సూటిగా పోయేటువంటి బాణాలతోటి ఆ పర్వత శిఖరాన్ని 1000 ముక్కలుగా చేసేసేట. గిరేహ విశీర్యమాణస్య తస్య రూపం తదా బభౌ సార్కచంద్ర గ్రహస్యేవా నభసః పరిశీర్యతః. ఆ విధంగా చేల్చబడినటువంటి ఆ పర్వత శిఖర రూపం ఎలా ఉందయ్యా అంటే ఆకాశం నుంచి విడి కింద పడేటువంటి సూర్యచంద్ర గ్రహాల్లాగా ప్రకాశిస్తుందట. తేన అభిపతతా దావం శైలేన మహతా భృశం శృంగేన నిహతాస్తత్ర ప్రాణినః ఖాండవాలయాః. అలా పడిపోతున్నటువంటి ఆ శిఖరం మొక్కలన్నీ కూడా ఖాండవవనంలో పడ్డాయట. పడేటప్పటికీ ఆ పర్వత శిఖరం అలా పడడం వల్ల చెల్లాచెదురే ముక్కలుగా చేయబడినటువంటిది పడ్డం చేత అన్ని చోట్లను ఆ ఖాండవవనంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాణులన్నీ కూడా ఈ పర్వత శిఖరం యొక్క రాళ్ళు పడడం వల్ల మరణించేట. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి ఖాండవదాహ పర్వణి దేవకృష్ణార్జున యుద్ధే 26+200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో ఖాండవదాహ పర్వం అనేటువంటి ఉపపర్వంలో దేవకృష్ణార్జున యుద్ధము అనేటువంటి 226వ అధ్యాయం ముగిసింది. 227వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడికి వృత్తాంతమంతా. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా ఘోరమైనటువంటి యుద్ధము దేవతల మధ్య ఆ కృష్ణార్జునుల మధ్య జరుగుతుందయ్యా. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అటువంటి సమయంలో తథా శైల నిపాతేన భీషితా ఖాండవాలయా దానవా రాక్షసా నాగా తరక్షవనౌకసః. అట్లా విధంగా పర్వత శిఖర పాతంతో ఆ ఖాండవవనంలో ఉండేటువంటి దానవులు, రాక్షసులు, ఏనుగులు, భల్లూకాలు ఇవన్నీ కూడా భయభ్రాంతులయ్యేట. ద్విపాహ ప్రభిన్నాః శార్దూలాః సింహాః కేసరిణస్తథా మృగాశ్చ మహిషాశ్చైవ శతసః పక్షిణస్తథా సముద్విగ్నాః విశుశ్రుషుః తథాన్యా భూతజాతయః. మదాన్ని శ్రమించేటువంటి ఏనుగులు, పెద్ద పులులు, అలాగే సింహాలు, శివంగులు, మృగాలు, దున్నపోతులు, అనేక రకములైనటువంటి పక్షులు, మిగిలినటువంటి ప్రాణులు అన్నీ కూడా భయముతోటి ఆర్తనాదాలు చేస్తున్నటువంటివి ఇటు అటు పరిమిస్తున్నాయి. ఎటు బయటికి వెళ్ళిపోలేనటువంటి ఆ అవస్థ వచ్చింది వాళ్ళకి. అన్ని వైపులా అగ్ని చుట్టుముట్టింది. ప్రతి చోట కూడా ఈ కృష్ణార్జునులు కాసేరు. అందువల్ల అందులో ఉండేటువంటి ఏ ప్రాణి బయటికి వెళ్ళలేకుండా ఆ భయపడినటువంటివి అటు ఇటు తిరుగుతున్నాయట పాపం. తం దావం సముదైక్షంత కృష్ణౌ చాభ్యుజ్యతాయుధౌ ఉత్పాతనాద శబ్దేన త్రాసితా ఇవ చ స్థితాః తే వనం ప్రసమీక్ష్యాథ దహ్యమానమనేకధా కృష్ణం అభ్యుజ్యతాస్త్రం చ నాదం ముముచురుల్బణం. మండేటువంటి ఆ అరణ్యముని, అలాగే ఆయుధాలు పైకెత్తి నిలుచున్నటువంటి కృష్ణార్జునులను ఆ ప్రాణులన్నీ చూసాయి. ఉత్పాత ఆర్తనాదాలతో భయపడినట్టు ఉన్నాయి. వాటికి ఏం చేయాలో దిక్కుతోచట్లే పాపం. అనేక విధాలుగా దహింపబడుతున్నటువంటి ఆ వనాన్ని, ఆ కృష్ణుణ్ణి, ఆ అర్జునుణ్ణి ఆయుధాలు పట్టుకుని నిలబడేటువంటి వాటిని చూసి ఆర్తనాదాలు చేసేట. తేన నాదేన రౌద్రేణ నాదేన చ విభావసోః రరాస గగనం కృష్ణం ఉత్పాత జలధైర్యవా. భయంకరమైనటువంటి ఆర్తనాదాల చేత, అగ్ని గర్జనల చేత ఆకాశంలో ప్రళయకాల మేఘాలు గర్జించినట్టుగా ఒక ధ్వని పుట్టిందిట. తతః కృష్ణో మహాబాహుః స్వతేజో భాస్వరం మహత్ చక్రం వ్యసృజత్ అత్యుగ్రం తేషాం నాసాయ కేశవః. అప్పుడు శ్రీకృష్ణుడు వాటి యొక్క వినాశనం కోసం తన తేజంతో ప్రకాశించేటువంటి తన చక్రాన్ని చేతి నుండి వదిలిపెట్టేటప్పటికీ ఆ చక్రాయుధం చేత అవన్నీ కూడా మరణింపబడ్డాయి. తేనార్త జాతయ క్షుద్రాః సదానవ నిశాచరాః నికృత్తా శతస సర్వా నిపేతురానలేక్షణాత్. ఆ చక్ర ప్రహారం చేత అక్కడ ఉండేటువంటి రాక్షసులు, అట్లాగే అక్కడ ఉండేటువంటి క్షుద్ర ప్రాణులు అన్నీ కూడా ఖండాలుగా తెగి క్షణకాలంలో అగ్నిలో దగ్ధమైపోయేట.
తత్రాదృశ్యంత తే దైత్యాః కృష్ణచక్ర విదారితాః వసా రుధిర సంపృక్తాః సంధ్యాయామివతో యదాః. ఆ కృష్ణుడి యొక్క చక్రము తన వాళ్ళ యొక్క శరీరాలన్నీ చీల్చివేయగా దాంట్లో ఉండే కొవ్వు రక్తంతో కూడిన రాక్షసులు ఎలా ఉన్నారంటే సంధ్యాకాలంలోని ఎర్రటి మేఘాల్లా కనిపిస్తున్నట్టు వాళ్ళు. పిశాచాన్ పక్షిణో నాగాన్ పశుంశ్చైవ సహస్రశః నిఘ్నం చరతి వార్ష్ణేయః కాలవత్ తత్ర భారత. ఆ శ్రీకృష్ణుడు అక్కడ ఉండేటువంటి పిశాచాలను, పక్షులను, సర్పాలను, పశువులను వేల కొద్దీ తన చక్రాయుధంతో చంపుతూ యముడిలాగా సంచరిస్తున్నట్టు అక్కడ. క్షిప్తం క్షిప్తం పునశ్చక్రం కృష్ణస్యామిత్రఘాతినః చిత్వా అనేకాని సత్వాని పాణిమేతి పునః పునః. మాటి మాటికి ఇలా చక్రాయుధాన్ని వదులుతున్నట్ట. ఆ చక్రాయుధం పెడుతుంది, అక్కడ ఉండేటువంటి అన్ని ప్రాణుల్ని కూడా సంహరించేస్తుంది, మళ్ళీ వస్తుంది శ్రీకృష్ణుడి యొక్క చేతికి వస్తుంది. మళ్ళీ ఆయన వదులుతున్నాడు, మళ్ళీ అనేకములైనటువంటి ప్రాణుల్ని, అక్కడ ఉండేటువంటి దానవుల్ని, పిశాచాలని, రాక్షసుల్ని అందరినీ కూడా సంహరించేస్తుందట. ఇలా మాటి మాటికి అతడు విసిరేటువంటి చక్రాయుధం వల్ల అనేకములైనటువంటి ప్రాణులన్నీ కూడా చచ్చిపోతున్నాయట. అదొక భయంకరమైనటువంటి శ్మశానంలో తయారైందట. సమేతానాం చ సర్వేషాం దానవానాం చ సర్వసః విజేత నాభవత్ కశ్చిత్ కృష్ణ పాండవయోర్ముధే. ఆ మొత్తము కలిసినటువంటి ఇక్కడ అందులో ఆ ఖాండవనంలో ఉండేటువంటి రాక్షసగణము, పైనుంచి యుద్ధం చేసేటువంటి దేవతాగణం కానీ ఎవ్వరూ కూడా కృష్ణార్జునుడిని గెలిచేటువంటి విజేత కాలేదుట. అంటే అన్నిటా కూడా కృష్ణార్జునులదే పై చేయిగా ఉంది. తయోర్బలాత్ పరిత్రాతుం తం చ దావం యథాసురాః నాశక్నుమన్ సమయతుం తదా భూవన్ పరాంగుఖాః. దేవతలందరూ కూడా వాళ్ళ బలంతో ఖాండవ వనాన్ని రక్షించలేకపోయారు. దాంతో ఆ దావాగ్నిని ఆర్పలేకపోయి ఓడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగారట. శతక్రతస్తు సంప్రేక్ష్య విముఖాన్ అమరాంస్తదా బభూవ ముదితో రాజన్ ప్రశంసన్ కేశవార్జునౌ. ఇంద్రుడు కూడా తాను చేయవలసిన ప్రయత్నం అంతా చేశాడు, కానీ రక్షించలేకపోయాడు. అందువల్ల వెంటనే ఇంద్రుడు ఆ దేవతలు కలిసి ఇంకా వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడి వెనక్కి వెళ్ళిపోతూ కూడా ఆ కృష్ణార్జునులను చూశారట. కృష్ణార్జునుల యొక్క పరాక్రమాన్ని రుచి చూసినటువంటి వాళ్ళై ఆ కృష్ణార్జునుని ప్రశంసిస్తూ చాలా సంతోషంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారట. నివృత్తేషు అధ దేవేషు వాగువాచ అశరీరిణౌ శతక్రతుం సమాభాష్య మహాగంభీర నిస్వన. ఈ దేవతలందరూ కూడా తిరుగుముఖం పట్టిన తర్వాత అశరీరవాణి ఒక గంభీరమైనటువంటి స్వరంతో ఇంద్రుడితోటి ఈ విధంగా చెబుతోందిట. నతే సఖా సన్నిహిత తక్షకో భుజగోత్తమ దాహకాలే ఖాండవస్య కురుక్షేత్రం గతో హ్యసౌ. అసలు దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? ఇంద్రుడు తక్షకుణ్ణి రక్షిస్తానన్నాడు. ఆ రక్షిస్తానన్నటువంటి తక్షకుడు ఖాండవవనంలో ఉంటున్నాడు. ఉంటున్నాడు ఖాండవవనంలో అతడు ఉంటున్నాడు కాబట్టి ఖాండవవనాన్ని రక్షిస్తున్నాడు ఇంద్రుడు. అసలు రక్షించవలసినటువంటి ఏ తక్షకుడైతే ఉన్నాడో అతడు ఇప్పుడు ప్రస్తుతం ఖాండవవనంలోనే లేడు. అదే అశరీరవాణి చెప్పింది. నతే సఖా సన్నిహిత తక్షక భుజగోత్తమ దాహకాలే ఖాండవస్య కురుక్షేత్రం గతో హ్యసో. ఓ మహానుభావ ఇంద్ర, నీ స్నేహితుడైనటువంటి తక్షకుడు ఖాండవవన దహన సమయంలో ఇక్కడ లేడయ్యా, అతడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. అందువల్ల నచ శక్యౌ యుధా జేతుం కథంజిదపి వాసవ వాసుదేవార్జున వేతౌ నిబోధవచనాన్మనా మమ. అంతేకాకుండా ఈ కృష్ణార్జునులు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేసేటువంటి కృష్ణార్జునుడిని ఎవ్వరూ జయించలేరు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. వీళ్ళు ఎవరనుకుంటున్నావు? నరనారాయణావేతో పూర్వదేవౌ దివిశ్రుతౌ భవానపి అభిజానాతి యద్వీర్యౌ యత్పరాక్రమౌ నైతౌ శక్యౌ దురాదర్శో విజేతుమజితౌ యుధి. వీళ్ళెవరంటే నరనారాయణులయ్యా పూర్వజన్మలో. ఆ పూర్వదేవతలైనటువంటి నరనారాయణులే ఇప్పుడు కృష్ణార్జునులుగా జన్మించారు. ఆ భగవంతుడే కృష్ణుడిగాను, అలాగే ఆ నరస్వరూపంలో ఉండేటువంటి ఆయనే
అర్జునుడుగాను ఆయన జన్మించారు. అటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు, వాళ్ళ పరాక్రమం నీకు తెలుసు, వాళ్ళ యొక్క జన్మ నీకు తెలుసు, ఇవన్నీ కూడా నీకు తెలిసినటువంటివే కదా. అందువలన యుద్ధం చేసేటువంటి వీళ్ళని యుద్ధంలో జయించగలిగినటువంటి వాళ్ళు ముల్లోకాల్లోనూ లేరు, అది నువ్వు తెలుసుకో. అందువలన ఇక్కడ యుద్ధం చేయడం అనేటువంటిది నిష్ఫలం తప్ప ప్రయోజనం ఏమీ పొందలేనటువంటిది. అందువలన అపి సర్వేషు లోకేషు పురాణ వృషి సత్తమౌ పూజనీయతమావేతౌ అపి సర్వైసురాసురై యక్ష రాక్షస గంధర్వ నర కిన్నర పన్నగై. అంతేకాకుండా ఈ పురాతనలైనటువంటి ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో, ఋషి శ్రేష్ఠులైనటువంటి వీళ్ళు దేవతల చేత, దానవుల చేత, యక్షుల చేత, రాక్షసుల చేత, కిన్నరుల చేత, పన్నగుల చేత, నరుల చేత, అందరి చేత కూడా పూజింపదగినటువంటి వాళ్ళయ్యా వీళ్ళు. తస్మాత్ ఇతః సురై సార్థం గంతుమర్హసి వాసవ దిష్టం చానుపశ్యైతత్ ఖాండవస్య వినాశనం. అందువలన దేవతలందరితోటి కలిసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిదే ఉత్తమమైనటువంటిది, నీకు ఉచితమైనటువంటిది. ఈ ఖాండవన దహనం అనేటువంటిది దైవ సంకల్పంగా తెలుసుకో అని చెప్పారు. ఇది వాక్యముపసృత్య తచ్చమిత్యమరేశ్వర క్రోధామర్షౌ సముసృజ్య సంప్రతస్థే దివం తదా. ఈ విధంగా ఆకాశవాణి పలికింది. ఆ ఆకాశవాణి మాటలన్నీ కూడా శ్రద్ధగా ఇంద్రులు, దేవతలు కూడా విన్నారు. విని దాన్ని సత్యమని గ్రహించారు. గ్రహించినటువంటి వాళ్ళై క్రోధాన్ని అసూయని కూడా విడిచిపెట్టినటువంటి వాళ్ళై ఇంద్రుడు దేవతలతో సహా స్వర్గానికి అప్పుడే బయలుదేరాడు. సంప్రస్థితం ఆత్మానం సమవేక్ష దివౌకసా సహితా సేనయా రాజన్ జగ్ముపురందరం. ఎప్పుడైతే మహాత్ముడైనటువంటి ఇంద్రుడు బయలుదేరాడో వెంటనే దేవతలందరూ తమ సేనలతో సహా అతన్ని అనుసరించారు. అందరూ కలిసి వెళ్ళిపోయారు. దేవరాజం తదాయాంతం సహ దేవైరవేక్షతు వాసుదేవార్జునౌ వీరౌ సింహనాదం వినేదితు. ఈ సేనలతో తిరిగి వెనక్కి బయలుదేరుతున్నటువంటి ఇంద్రుణ్ణి, దేవతల్ని, దేవతా సైన్యాన్ని, వీళ్ళందరినీ చూసి అత్యంత పరాక్రమశాలురైనటువంటి కృష్ణార్జునుడు సింహనాదం చేశారట. దేవరాజే గతే రాజన్ ప్రహృష్టౌ కేశవార్జునౌ నిర్విశంకం వనే వీరౌ దాహయామాసస్తుస్తదా. ఆ ఇంద్రుడు ఆ ప్రదేశాన్ని విడి స్వర్గానికి బయలుదేరి వెళ్ళిపోగా ఆనందించినటువంటి కృష్ణార్జునుడు అత్యంతమైనటువంటి ప్రసన్నమైనటువంటి ముఖములు కలిగినటువంటి వాళ్ళై అడ్డు లేకుండా అగ్ని ఖాండవ వనాన్ని దహింపచేయడానికి తగినట్టుగా ఉపకరించారు. స మారుత ఇవాభ్రాణి నాశయిత్వా అర్జున సురాన్ వ్యధమచ్చర సంఘాతై దేహిన ఖాండవాలయాన్. బలమైనటువంటి వాయువు మేఘాలన్నింటినీ కూడా చెల్లాచెదురు చేస్తుంది. అదేవిధంగా అర్జునుడు తన యొక్క పరాక్రమంతో దేవతలందరినీ, ఖాండవనంలో ప్రాణులను కూడా తన బాణ సమూహాలతోటి చంపేశాడు, చెల్లాచెదురు చేసేసాడు. నచస్మ కించిత్ శక్నోతి భూతం నిశ్చరితుం తతః సంభిద్యమానమిషుభిః అస్యతా సవ్యసాచిన. ఆ సవ్యసాచి బాణాలు వేసేటప్పుడు అతని బాణాలు ఎలా వేస్తున్నాడో అసలు ఆ వేగాన్ని అది చూసి ఆశ్చర్యపోతున్నారు అందరూ. అంతేకాకుండా అతని బాణాల నుండి ఏ ప్రాణి కూడా బయటపడలేకపోయిందట. నా శక్నువంశ భూతాని మహాంత్యభిరణే అర్జునం నిరీక్షితం అమోఘాస్త్రం యోద్ధుంచాపి కుతోరణే శతం చైకేన వివ్యాధాశతేనైకం పతత్రిణాం. మహాప్రాణులు కూడా అమోఘమైనటువంటి అస్త్రాలు కలిగినటువంటి అర్జునుడిని యుద్ధంలో అసలు చూడలేకపోయేట. యుద్ధం ఎలా చేయగలవు? ఇంకా అసలు యుద్ధంలో అసలు అర్జునుడినే చూడలేకపోతున్నాయి అవి. ఇంకా ఒక యుద్ధం ఏం చేయగలవు అవి? ఒక్కొక్కసారి అర్జునుడు ఒక్క బాణంతో వందల కొద్ది ప్రాణుల్ని చంపేసేటువంటి వాట. అట్లాగే ఒక్క ప్రాణి మీద వందల కొద్ది బాణాలు వేసేవాట. అసలు ఆ బాణ వేగము, అది ఆ వర్షము, ఒక వర్షానికంటే కుంభవృష్టిగా కురిసేటువంటి వర్షం కంటే వేగంగా బాణవర్షం కురిసింది అక్కడ. దాంతో ఆ బాణాలతో అక్కడ ఉండేటువంటి ప్రాణులన్నింటినీ కూడా సంహరించేట. వ్యవస్యతే అపతన్నగ్నౌ సాక్షాత్ కాళహత ఇవ నచాలభంత తే శర్మ రోధస్తు విషమేషు చ. ఈ విధంగా అర్జునుడి చేత, కృష్ణుడి చేత సంహరింపబడినటువంటి ఆ ప్రాణులన్నీ కూడా యముడి చేత ప్రత్యక్షంగా చంపబడినట్టుగా మళ్ళీ అగ్నిలో పడ్డాయి. అగ్నిలో దగ్ధమైపోయి దుర్గమమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. అసలు ఆ ఖాండవ వనానికి ఎవరు
వెళ్ళలేరు. అటువంటి దుర్గమమైనటువంటి స్థానాల్లో మనకు బ్రహ్మాండమైనటువంటి రక్షణ ఉంది, ఇక్కడ మనకి భయం ఏం లేదు అని నివసిస్తున్నటువంటి వాటికి సైతము కూడా ఏ విధమైనటువంటి శాంతి లభించకుండా వాటి ప్రాణాలన్నీ కూడా పోయాయి. వనం సమీపం మీద ఉన్నప్పటికీ కూడా శాంతి మట్టుకు వాటికి లభించలేదు, అన్నీ కూడా మరణించాయి. పితృదేవ నివాసేషు సంతాపశ్చాప్యజాయత భూత సంఘాశ్చ బహవో దీనాశ్చక్రుర్మహాస్వనం. అట్లాగే పితృలోకంలో దేవలోకంలో ఖాండవన దాహం చేత పుట్టినటువంటి వేడి ప్రవేశించిందిట. ఆ ఆకాశం నుంచి అట్లాగా ఆ లోకాలకు దాకా కూడా ఈ వేడి వ్యాపించిందిట. ప్రాణి సంఘాలన్నీ భయంతో దీనంగా ఆక్రోశిస్తున్నాయట. రురుదుర్వారణాశ్చైవ తథా మృగతరక్షవ తేన సద్దేన విత్రేషు గంగోధరి చరాధ్యషాః. ఎదిరింపడానికి శక్యం కానటువంటి మహామహా ఏనుగులు, మృగాలు ఇవన్నీ కూడా రోధిస్తున్నాయి. ఆ గగ్గోలుతో గంగలోనూ సముద్రంలోనూ సంచరించేటువంటి చేపలు సైతం కూడా భయపడ్డాయి. విద్యాధర గణాశ్చైవ ఏ చ తత్ర వనౌకసః నచార్జునం మహాబాహో నాపి కృష్ణం జనార్దనం నిరీక్షితుం వై శక్నోతి కశ్చిద్యోద్ధుం కుతః పునః. ఆ వనంలో నివసించేటువంటి విద్యాధరులు కూడా చాలా భయపడ్డారు. ఆ సమయంలో అర్జునుడిని కానీ కృష్ణుడిని కానీ ఎవరూ కూడా అసలు ఒక్కసారి వాళ్ళని చూడడానికే వాళ్ళకి శక్తి చాలలేదు. ఇంకా వాళ్ళతోటి యుద్ధం ఎక్కడ చేయగలరు? వాళ్ళ యుద్ధంలో వాళ్ళ మీద ఎట్లాగా ఆధిపత్యం సంపాదించగలరు? అసలు వాళ్ళ కేసే చూడలేకపోయారు వీళ్ళు. ఏకాయన గతా ఏపీ నిష్పేతుస్తత్ర కేచన రాక్షస దానవా నాగా జఘ్నే చక్రేణ తాన్నరి. రాక్షసులు, దానవులు, సర్పజాతుల్లో ఎవరైనా కాస్త గుంపు కట్టి ఏదో రకంగా బయటికి వెళ్ళిపోదామని బయటికి వస్తుంటే శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ కూడా చక్రాయుధంతో ఖండించేట. తేతు భిన్న శిరోదేహా చక్రవాగాత్ గతాసవ పేతురన్యే మహాకాయా ప్రదీప్తే వసురేతసి. ఈ విధంగా ఈ ఆయుధాల వలన అటు అర్జునుడు వేసినటువంటి బాణముల వలన కానీ ఇటు శ్రీకృష్ణుడు వేసినటువంటి చక్రాయుధం చేత కానీ సంహరింపబడినటువంటి ప్రాణులన్నీ కూడా అక్కడే వ్యాపించి ఉన్నటువంటి అగ్ని చేత దహింపబడ్డాయి. వెంటనే ప్రాణాలు పోవడము, వాటి యొక్క దహనము అన్నీ కూడా వెంటనే జరుగుతున్నాయి. దాంతో సమాంస రుధిరౌఘైశ్చ వసాభిశ్చాపి తర్పితః ఉపర్యాకాశగో భూత్వా విధూమస్సమపజ్యత దీప్తాక్షో దీప్తజిహ్వాశ్చ సంప్రదీప్త మహాననః. ఆ జీవుల యొక్క కొవ్వు, రక్తం, మాంసాలతో తృప్తి పొందినటువంటి అగ్నిదేవుడు ఆకాశచారి అయి ధూమం లేకుండా ప్రకాశించేటంటే జాజ్వల్యమానమైనటువంటి మంటలతోటి ఉన్నాడు ఆయన. ఆయన కన్నులు, నాలుక, ముఖం గొప్ప తేజస్సుతో వెలిగిపోయాయంటే పూర్వం ఉన్నటువంటి తేజస్సునంతటినీ కూడా అగ్నిదేవుడు మళ్ళీ పొందాడు. దీప్తోర్ధ్వకేశః పింగాక్షః పిబన్ ప్రాణభృతాం వసాం తాం స కృష్ణార్జున కృతాం సుధాం ప్రాప్య హుతాసనః బభూవ ముదితస్తృప్తః పరాం నిర్వృతిమాగతః. పైకి లేచినటువంటి కేశములతోటి అగ్ని ప్రకాశించాడు, పింగళ వల్ల నేత్రులయ్యాడు, ఆ ప్రాణుల యొక్క కొవ్వునంతటిని కూడా తాగాడు. ఈ కృష్ణార్జునుడు తనకు సమకూర్చినటువంటి అమృతమయమైనటువంటి ఈ భోజనాన్ని ఆయన స్వీకరించాడు. ఆయన యొక్క దాహము తీరింది, ఆయన యొక్క క్షుత్తు నశించింది, అంటే ఆయన యొక్క ఆకలి కూడా తీరింది. దాంతో అగ్ని చాలా తృప్తి చెందినటువంటి వాడై గొప్ప శాంతిని పొందేట. తథాసురం మయం నామ తక్షకస్య నివేశనాత్ విప్రద్రవంతం సహసా దదర్శ మధుసూదన. ఆ సమయంలోనే తక్షకుని యొక్క ఇంట్లో ఆ ఖాండవనంలో దాగి ఉన్నట్ట మయుడనేటువంటి ఒక రాక్షసుడు. అతడు మెల్లగా బయటికి వచ్చి ఏదో రకంగా బయటికి పోదామని ఆ తక్షకుడి యొక్క గృహంలోంచి బయటికి వస్తున్నట్ట. ఆ వచ్చేటువంటి వాడిని, ఆ మయుడనేటువంటి రాక్షసుడిని శ్రీకృష్ణుడు చూశాడు.
తమగ్ని ప్రార్థయామాస దిదిక్షుర్వాతసారథి శరీరవాంజటీ భూత్వా నదన్నివ బలాహక. గాలి సారథిగా కలిగినటువంటి మూర్తిమంతుడై జటలు దాల్చి మేఘంతో సమానంగా గర్జిస్తూ వానిని దహిస్తానని ప్రార్థించాడు ఆ అగ్ని. విజ్ఞాయ దానవేంద్రాణం మయం వై శిల్పినాం వరం జిగాంసుర్వాసుదేవస్తం చక్రముజ్యమ్యధిష్ఠిత సచక్రముజ్యతం దృష్ట్వా దిధిక్షంతం చ పావకం అభిదావార్జునేత్యేవం మయస్త్రాహీతి చాబ్రవత్. ఒక పక్క నుంచి ఈ మయుణ్ణి సంహరించాలి అనేటువంటి కోరికతోటి శ్రీకృష్ణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించాలి అని అనుకున్నాడు. ఇట్లా బయటకు వస్తున్నటువంటి మయుణ్ణి తన యొక్క అగ్నిజ్వాలల చేత ఆహుతి చెయ్యాలని అగ్ని అనుకున్నాడు. ఈ విధంగా అగ్ని ఒక పక్క నుంచి అగ్ని, ఒక పక్క నుంచి శ్రీకృష్ణుడు కూడా మయుణ్ణి చంపాలనుకున్నటువంటి పరిస్థితుల్లో మయుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకా అర్జునుడు ఒక్కడే నాకు దిక్కు అని అనుకున్నట్ట. అందువలన వెంటనే అర్జునుడి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి అర్జునుడిని శరణు వేడి నన్ను రక్షించవయ్యా మహానుభావ అని ప్రార్థించాడని చెబుతూ స్వస్తి.